నమస్కారం సుఖీభావుకు స్వాగతం. గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటే. ఉన్నట్టుండి విరుచుకుపడి మన నిండు ప్రాణాల్ని గాలిలో దీపంలా మార్చేస్తుంది. మరి ఈ విపత్కర పరిస్థితిలో గుండెపోటును ఎలా ఎదుర్కోవాలి? వెంటనే ఎలాంటి ప్రథమ చికిత్స చర్యలు చేపట్టాలి? గుండెపోటుకు సత్వరమే ఎలాంటి వైద్య సాయం అందించాలి? గుండెపోటు గురించిన పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తోంది నేటి సుఖీభవ. అల్పపీడనాలు, వాయుగుండాలు, సునామీల వంటి ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నప్పుడు కరెంటు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం, కొన్ని సందర్భాల్లో మొత్తంగా అంధకారం అలుముకోవటం మనకు అనుభవమే. గుండెపోటు సమయంలో అచ్చంగా ఇలాంటి పరిస్థితే మన గుండెలోనూ ఏర్పడుతుంది. అంతవరకు బాగానే ఉన్న మన గుండె ఉన్నట్టుండి తీవ్రంగా స్పందించడము, లేదంటే పూర్తిగా ఆగిపోవటం జరుగుతుంది. ప్రాణాల మీదకు వచ్చిన ఇలాంటి ఆపద సమయంలో మనం ఆగమేఘాల మీద స్పందించినప్పుడే ఆయువు పట్టు లాంటి మన గుండెను మనం కాపాడుకోగలం, నిండు ప్రాణాల్ని నిలుపుకోగలం. గుండెపోటు గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శబ్దం మనకు ప్రాణనాదం. నిరంతరాయంగా, నిర్విరామంగా, అలుపెరగకుండా పనిచేస్తూ శరీరంలోని అణువణువుకి జీవ ఇంధనాన్ని సరఫరా చేసే ఈ సజీవ యంత్రం సవ్యంగా పనిచేస్తుంటేనే మనకు బతుకుబండి సాఫీగా సాగుతుంది. అయితే పిడుగుపాటుల అనూహ్యంగా విరుచుకుపడే గుండెపోటు మన పిడికెడంత గుండెను చిగురుటాకులా వణికిస్తూ నిండు ప్రాణాన్ని గాలిలో దీపంలా మార్చేస్తుంది. గుండెపోటు రూపంలో సుడిగుండం ఎదురైన ఆపత్కాలంలో ఛాతీపై పెద్ద గుదిబండేదో పెట్టినట్టుగా, ఛాతీ మీద ఎవరో ఎక్కి తొక్కుతున్నట్టుగా తీవ్రమైన నొప్పిలాంటి అసౌకర్యం ఏదో చాలా తీవ్రంగా ఉంటుంది. క్షణాల్లో ప్రాణాల మీదకు తెచ్చే ఈ సమస్యను మనం ఎంత త్వరగా పసిగడితే అంత మేలు. ఆలస్యమవుతున్న కొద్దీ గుండె కండరం చచ్చుబడిపోతూ మన ప్రాణాలకు ముప్పు ముంచుకొస్తుంటుంది. గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు మనం చూసుకుంటే స్మోకింగ్ లాగా పొగ తాగడం కావచ్చు, ఈవెన్ పొగాకు నమలడం కూడా కావచ్చు. అది ఒక ప్రధాన కారణము. దాని తర్వాత షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, అధిక కొలెస్ట్రాలు, వ్యాయామం సరిగా లేకపోవడం, స్థూలకాయము, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. 80-90% మందికి గుండెపోటు రావడానికి మెయిన్ కారణాలు ఇవే. మన దేశంలో నిదానంగా పొగాకు తాగడం అనేది తగ్గినప్పటికీ పొగాకు నమలడం అనేది యువతలో కూడా ఎక్కువ అవుతుంది. మానసిక ఒత్తిడి అనేది అందరికీ కూడా అన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. తర్వాత కొలెస్ట్రాల్, వీటి గురించి పెద్ద అవగాహన లేక వాటికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవడం లేదు. బీపీకి ఒక్కోసారి మందులు వాడుతున్నా అది సరిగా కంట్రోల్లో ఉండడం లేదు. అంటే ఉన్న ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిని సరిగ్గా తీసుకోకపోవడము, స్థూలకాయం మన దేశంలో ఎక్కువే, వ్యాయామం కొంచెం తక్కువే, ఇవన్నీ కారణాల వల్ల మనకు దేశంలో గుండెపోటు అనేది మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంది. దానికి తోడు కొంతవరకు మన జెనెటిక్స్ కూడా ఒక కారణం అనుకోవచ్చు. బట్ ప్రధాన కారణాలు మనము మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏదైతే మన చేతులు ఉన్నాయో, లైక్ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవడము, స్మోకింగ్ మానేయడము, టెన్షన్స్ తగ్గించుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది కూడా మనకు దీనిలో ఇంపార్టెంట్. అవన్నీ సరిగ్గా చేయలేకపోవడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మన దేశంలో ఈరోజు గుండెపోట్లు అనేది ఎక్కువగా కావడానికి. మన గుండె స్థూలంగా చెప్పాలంటే ఓ దృఢమైన కండరం. శరీరం మొత్తానికి అవసరమైనట్లే మన గుండె కండరానికి నిరంతరాయంగా రక్త సరఫరా అవసరం. ఇందుకు గుండె గోడల్లోనే కరోనరీ ధమనులు అనే 3 రక్తనాళాలుంటాయి. వీటిలో ఎక్కడైనా కొవ్వు పూడికలొచ్చి రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడితే తక్షణం మన గుండెలో పెనువిలయం తలెత్తుతుంది. దీన్నే గుండెపోటు అంటాం. గాడి తప్పిన జీవనశైలి, అస్తవ్యస్తంగా మారిన ఆహారపలవాట్లు, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు, తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, వీటి కారణంగా ఇవాళ యువతలోనూ గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ కింది భాగంలో అదిమి పెట్టినట్టుగా బరువుగా ఉంటుంది. గుండె నుంచి నొప్పి ఎడమ చేతి వైపు విస్తరిస్తుంది. ఒళ్లంతా చెమటతో తడిసిపోతుంది. వీపు మధ్య భాగంలో, దవడ భాగంలో నొప్పి, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయితే షుగర్ పేషెంట్లు, వయసు పైబడిన వారు, ముఖ్యంగా మహిళల్లో ఇలా ప్రత్యేకించి లక్షణాలు కనిపించకపోవచ్చు. నిశ్శబ్దంగానే గుండెపోటు రావచ్చు. ఈ కాలంలో మనకు ఈ గుండెపోటు అనేది 40 years తర్వాతనే వస్తుందని చెప్పలేము. ఈవెన్ 20 years, 23 years, 25 years అయినా కానీ ఆ గుండె జబ్బు లాంటి లక్షణాలు, ఆ నొప్పి అలా అనిపించినప్పుడు మనకు ఈసీజీ తీసి డౌట్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అనేది కనపడుతుంది. సో అలాగా మనకు హార్ట్ అటాక్ వచ్చే వయసు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు దాదాపు 1/3 ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్స్ 40 years లోపే వస్తున్నారు. షుగరు, బీపీ లాంటివి ఉన్నప్పుడు ఈ రక్తనాళాలు నిదానంగా సన్నబడినప్పుడు వాటికి కొల్లేటరల్స్ని డెవలప్ అవుతాయి. పిల్లకాలంలాగా వాళ్ళకి కొంత వచ్చినా కానీ దాన్ని తట్టుకోవడానికి కొంత టైం ఉంటుంది. ఉన్నటువంటి ఒకేసారి రక్తనాళం మూసుకుపోయినప్పుడు మనకు అది తీవ్రత అనేది ఎక్కువ ఉండొచ్చు. అందువల్ల కూడా అది ఒక కారణం కావచ్చు. అంటే యంగ్ పర్సన్స్లో కొల్లేటరల్స్ ఫామ్ అయ్యి గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యేది కాకుండా ఉన్నటువంటి సడన్గా వస్తుంది కాబట్టి వీళ్ళకి గుండెపోటు అనేది తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. గుండెపోటు వచ్చినప్పుడు ప్రధాన లక్షణం అనేది ఛాతీ నొప్పి. సాధారణంగా ఛాతీ మధ్య భాగంలో అది బరువు పెట్టినట్టుగా, అదిమినట్టుగా, పిండినట్టుగా, ఒక్కోసారి మండిన విధంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు ఆ వచ్చే గుండెపోటును బట్టి ఒక్కొక్కసారి చెమటలు పట్టడము, నీరసంగా అనిపించడము, నిస్సత్తుగా అనిపించడము, వాంతి వచ్చినట్టు అనిపించడం లాంటిది కూడా ఉండొచ్చు. ఒక్కోసారి పై వీపులో కానీ, ఎడమ భుజంలో, ఎడమ చేయిలో, కొన్నిసార్లు కుడి భుజంలో, పై ఉదరము, పై పొట్ట దగ్గర కూడా నొప్పి అనేది రావచ్చు. కొంతమంది ఇది గ్యాస్ ట్రబుల్ అనుకుని నెగ్లెక్ట్ చేసి సీరియస్ అయిన సందర్భాలు చాలా కనబడుతూ ఉంటాయి. అందువలన ఏంటంటే మనకు ముఖ్యంగా షుగరు, బీపీ వయసు ఉన్నవాళ్ళు, పూర్వం ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు ఆ రకంగా లక్షణాలు అనిపించినా కానీ కూడా వెంటనే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనీసం ఈసీజీ చేయించి డౌట్ అయితే క్లియర్ చేసుకోవాలి. ముందు నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది, అది కొంచెం ఏదైనా మసాలా, పులుపు, కారవస్తులు తిన్నప్పుడు కడుపులో మంట అట్లా వస్తుంది అని అంటే సరే అది గ్యాస్ ట్రబుల్ అనుకోవచ్చు. అలా కాకుండా ఇలాంటి లక్షణాలు ఇంతకుముందు లేవు, ఇదే మొదటిసారి కనబడుతున్నాయి అని అనిపిస్తే అది గ్యాస్ ట్రబుల్ లాగా అనుకున్నా సరే వాళ్ళు నడుస్తుంటే, పనులు చేస్తుంటే ఆ ఇబ్బంది అనేది ఎక్కువ అవుతుంది, చెమటలు పడుతోంది అలా అనిపించినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు. ఒక 20% మందికి సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళలో. కానీ షుగర్ లేని వాళ్ళల్లో కూడా వృద్ధుల్లో, మహిళల్లో కొంత ఎక్కువగా ఏటిపికల్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అంటే క్లాసికల్ గుండె నొప్పి అనేది ఛాతీ మధ్య భాగంలో ఉంటుంది. అది మనం ఒకటే స్పాట్లో చూపుడు వేలుతో చూపించగలిగే విధంగా ఉండదు, డిఫ్యూజ్గా ఉంటుంది. ఒక బ్లంట్ ఫోర్స్ లాగా, బరువు పెట్టినట్టుగా, సఫికేషన్ లాగా ఉంటుంది. కానీ కొంతమందికి నొప్పి అనేది అసలు తెలియకపోవచ్చు, దాన్నే సైలెంట్ హార్ట్ అటాక్ అని కూడా అంటూ ఉంటాం. రోజువారీగా పనులు చేసుకోవడానికి ఏదైనా ఇబ్బందిలాగా, ఆయాసంలాగా అనిపించి రోజులాగా వాకింగ్ చేయలేకపోవడం, రోజులాగా ఈజీగా పనులు చేయలేకపోవడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే అనుకోని విధంగా ఎక్కువ చెమటలు పట్టడము, అంటే పరిస్థితులకి వాళ్ళు కారకుండా అలా ఉన్నప్పుడు కూడా మనం సస్పెక్ట్ చేయాలి. అలానే ఒక్కొక్కసారి వృద్ధుల్లో, ఆడవారిలో ఏంటంటే ఈ క్లాసికల్ సిమ్టమ్స్ లాగా కాకుండా ఏటిపికల్గా, అంటే ఏదో ఒక లెఫ్ట్ సైడే పెయిన్ ఉంది, లోకలైజ్డ్గా ఉంది, అట్లా ఉండొచ్చు. రెండోది ఏంటంటే మనకు ఈ మేజర్ హార్ట్ అటాక్ లాగా కాకుండా ఒక్కోసారి మైనర్ ఆర్ మీడియం కేటగిరీ హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు స్లోగా వచ్చి నిదానంగా పెరగడం కానీ, ఒక్కోసారి వస్తూ పోతూ ఉండి ఒకేసారి తర్వాత మేజర్గా రావడం కానీ అట్లా ఉండొచ్చు. అంటే కొన్నిసార్లు ఎంత సడన్గా వస్తుందంటే మనకు కొంతమందికి హాస్పిటల్కి చేరే టైం కూడా లేకుండా ఉన్నట్టుండి అక్కడే కుప్పవూలిపోయే విధంగా ఉండొచ్చు. అన్ని రోగాల్లా చెప్పి వచ్చేది కాదు గుండెపోటు. వచ్చిందంటే ఎక్కువ టైం ఉండదు, కాలం గడుస్తున్న కొద్దీ మనిషి మృత్యువుకు చేరువవుతుంటాడు. మరి ఇలాంటి ఆపద సమయంలో వెంటనే ఏం చేయాలి? గుండెపోటు వచ్చినప్పుడు ఒక ఆస్పిరిన్ బిళ్ళను, సార్బిట్రేట్ మాత్రను నోట్లో వేసుకుంటే చాలు, పరిస్థితిని మనం చాలా వరకు అదుపులోకి తెచ్చుకోవచ్చు. గుండెపోటు వంటి విపత్కర పరిస్థితిలో వెంటనే ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు ముంచుకొచ్చిన తరువాత గడిచే ప్రతి ఘడియ, ప్రతి గంట గుండెను తీవ్రంగా దెబ్బతీస్తుంది. గుండె అనేది బిగువుగా ఉండి దృఢంగా, సమర్థవంతంగా కొట్టుకుంటూ ఉండే కండరం. గుండెపోటు తరువాత సమయం గడుస్తున్న కొద్దీ క్రమేపీ ఇది చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఒకసారి ఈ చచ్చుబడడం ఆరంభమైతే దానిని తిరిగి కోలుకొనేలా చేయడం, మళ్లీ నిలబెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. గుండెపోటు వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్లకి గాని, ఇంట్లో వాళ్లకి గాని వెంటనే ఏం చెయ్యాలో తోచదు. గుండెపోటు అని తెలిసిన వెంటనే ఏం చెయ్యాలో, ప్రథమ చికిత్సగా ఏం చెయ్యొచ్చో తెలియక అయోమయంలో ఉంటారు. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న కంగారులో పేషెంట్ని తమకు తెలియకుండానే నడిపిస్తుంటారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో పేషెంట్ని నడిపించడం,
ఆసుపత్రిలో మెట్లెక్కించడం అంటే పేషెంట్ ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టడమే అంటారు డాక్టర్లు. గుండెపోటు వచ్చిన ఆపత్కాలంలో ఆస్పిరిన్, సార్బిట్రేట్ వంటి మాత్రలు మన పాలిట సంజీవని గుళికల్లా పనిచేస్తాయి. ఆస్పిరిన్ లేదా సార్బిట్రేట్ మాత్రల్ని నీళ్లలో కరిగించి తాగించడం వల్ల అప్పటికప్పుడు గుండెపోటు గండం నుంచి గట్టెక్కే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా షుగరు, బీపీ, వయసు లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ చెస్ట్లో తెలియని బాధ ఏదో కొత్తగా ఉంది, ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా చెమటలు పడుతుంది, నడుస్తుంటే అన్ఈజినెస్ ఎక్కువ అవుతుంది, అట్లా ఉండి ఇది గుండెపోటు ఉండొచ్చు అని వాళ్ళకి కనుక అనుమానం వచ్చినప్పుడు మనకు అందుబాటులో ఉంటే లోడింగ్ డోసెస్ అనేది వెంటనే తీసుకోవడం. అంటే దాంట్లో ఆస్పిరిన్ 325 మిల్లీగ్రామ్స్, క్లోపిడోగ్రిల్ 300 మిల్లీగ్రామ్స్, ఎటోర్వాస్టాటిన్ 80 మిల్లీగ్రామ్స్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు దగ్గర పెట్టుకుంటే అలాంటి లక్షణాలు కనపడగానే వెంటనే ఆ టాబ్లెట్స్ని తీసుకోవడం అనేది ఒకటి చేయగలిగిన విషయం. అలా లేకపోయినా వీలైనంత తొందరగా హాస్పిటల్కి చేరుకోవాలి. సొంతంగా డ్రైవ్ చేయడం అనేది ఎంకరేజ్ చేయము. సో వాళ్ళు అంబులెన్స్లో వెళ్ళగలిగితే అది బెస్ట్. లేకపోయినా కానీ వేరే ఏదన్నా ఒక ఫ్రెండ్ క్యాబ్, కార్లో అట్లా వెళ్ళడం బెటర్. అక్కడ చేరుకున్న తర్వాత స్ట్రెచ్చర్లోనో వీల్ చైర్లోనే యాక్చువాలిటీకి వెళ్ళాలి. ఈ మెట్లు ఎక్కడం, నడవడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. డాక్టర్ గారు ఇది గుండెపోటు కాదని కంప్లీట్గా డౌట్ క్లియర్ చేసే వరకన్నా వాళ్ళు వీలైనంత కామ్గా, రిలాక్స్డ్గా, ఫిజికల్గా స్ట్రెయిన్ కాకుండా ఉంటే హార్ట్ మీద లోడ్ అనేది తగ్గుతుంది. మొట్టమొదట హాస్పిటల్కి రాగానే పేషెంట్ కండిషన్ ఎలా ఉందనేది మనం చూస్తాం. అంటే బీపీ, పల్స్ రేటు, ఆక్సిజన్ పర్సంటేజ్ ఎలా ఉన్నాయి, ముందు డీఫిబ్రిలేటర్ అనే దానికి కనెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఈసీజీ తీసి చూస్తాం అసలు ఇది గుండెపోటా కాదా నిర్ధారణ చేసుకోవడానికి రాగానే మొట్టమొదట మనం చూసే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈసీజీ. ఒకసారి ఇది గుండెపోటు నిర్ధారణ అయితే వాళ్ళకి లోడింగ్ డోసెస్ అనే మెడిసిన్స్ ఇస్తాము. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు అంటే ఒకసారి ఇది మేజర్ హార్ట్ అటాక్ ఉంది, గుండెపోటు అన్నప్పుడు ఆ గుండెకి రక్త ప్రసరణ చేసే గుండె దమనులు ఏవైతే ఉంటాయో అవి మూసుకుపోవడంలో గుండెపోటు అనేది వస్తుంది. ఆ గుండె దమనుల్ని ఆ రక్తం గంటలు కరిగించేది, ఆ ఓపెన్ చేసే మార్గం చూడాలి. దానికి థ్రాంబోలైటిక్ థెరపీ అనేది కానీ ప్రైమరీ పీటీసీ అనేది అక్కడ వస్తువులను బట్టి అది ప్రొసీడ్ కావాల్సి వస్తుంది. పిడుగుపాటులా అనూహ్యంగా ముంచుకొచ్చే గుండెపోటు విలయాన్ని గుర్తించి తక్షణం నష్ట నివారణ చికిత్సలు మొదలు పెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం రావచ్చు. ఒక్కోసారి శ్వాస పూర్తిగా ఆగిపోవచ్చు కూడా. ఇలా శ్వాస ఆగిపోయినప్పుడు నిమిషాల వ్యవధిలో వెంటనే సిపిఆర్ అంటే ఛాతీపై ఒక క్రమ పద్ధతిలో నొక్కడం మొదలు పెడితే ఆగిన గుండె తిరిగి స్పందించే అవకాశం ఉంది. ఈ పద్ధతిలో గుండె ఆగిన 5-6 నిమిషాల్లోపే తిరిగి గుండెను కొట్టుకునేలా చేయగలిగితే సాధ్యమైనంత తక్కువ నష్టంతో పేషెంట్ని మనం కాపాడినట్లే. తరువాత గుండెపోటొచ్చిన వ్యక్తిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆసుపత్రికొచ్చాక ముందుగా రక్తాన్ని పలచగా చేసే మందుల్ని నరం ద్వారా ఎక్కించి కొవ్వుగడ్డల్ని కరిగిస్తారు. ఆపై యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ని అమర్చడం ద్వారా మళ్లీ గుండెపోటు రాకుండా చూస్తారు. థ్రాంబోలైటిక్ థెరపీ అంటే ఏంటంటే అది మెడిసిన్స్ ఇచ్చి ఆ రక్తం గడ్డల్ని కరిగించే పద్ధతి. దీంట్లో మనం వాడే మెడిసిన్స్ని బట్టి దీంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది స్ట్రెప్టోకైనెస్ అనే మెడిసిన్, రీసెంట్గా టెనిక్టిప్లేస్, రిటిప్లేస్, ఆల్టిప్లేస్ అనే మెడిసిన్స్ అనేవి ఆ వాడే మెడిసిన్ని బట్టి 50 to 70% అది ఎఫికసీ అనేది ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్న దగ్గర ప్రైమరీ పీటీసీ అనేది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్, దాన్ని స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటాం. అంటే ఈరోజు గుండెపోటుతో కనుక వస్తే బెస్ట్ ట్రీట్మెంట్ చేయవలసిన అవకాశాలు ఉంటే ప్రైమరీ పీటీసీయే. ఈ ప్రైమరీ పీటీసీలో ఏంటంటే నేరుగా క్యాత్ ల్యాబ్కి తీసుకుపోయి యాంజియోగ్రామ్ పరీక్ష చేసి ఏదైతే రక్తనాళం మూసిపోయిందో దానిలోకి మనము ఆ బ్లడ్ క్లాట్స్ని రిమూవ్ చేసి డైరెక్ట్గా స్టెంట్ పెట్టి బ్లడ్ వెజల్ని ఓపెన్ చేస్తాం. దీంట్లో మనకు మోర్ దెన్ 90% సక్సెస్ రేట్స్ ఉంటాయి. సక్సెస్ రేట్ అంటే రక్తనాళంలో ఉన్న క్లాట్ని క్లియర్ చేసి రక్తాన్ని మళ్ళీ హార్ట్కి అందించేది సక్సెస్ రేట్ అంటాం. కానీ మనకు పేషెంట్ రికవరీకి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎంత త్వరగా వాళ్ళు హాస్పిటల్కి రాగలిగారు అనేది, ఎంత ఏరియా ఆఫ్ ది హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది అనేది. సో పేషెంట్స్ వితిన్ 1 hour రాగలిగితే వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. అప్ టు 3 hours కూడా, అంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండదు. కొన్నిసార్లు పేషెంట్స్ 6 గంటలు, 9 గంటలు, 12 గంటలు లేటుగా వచ్చినప్పుడు మనం ఈవెన్ ప్రైమరీ పీటీసీ చేసి రక్త ప్రసరణ పెంపొందించినా కానీ ఆ పాటికే ఎంతో ఎక్కువ భాగం హార్ట్ మజిల్ కనుక డ్యామేజ్ అయిపోయి ఉంటే వాళ్ళకి అంటే లైఫ్ మనం సేవ్ చేయగలిగిన హార్ట్ మజిల్ అనేది వీక్ అయిపోయి
తర్వాత టైంలో వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూరు అంటే ఈ నార్మల్గా లైఫ్ లీడ్ చేయడానికి కొన్ని ఇబ్బందులు అనేవి కలగచ్చు అనమాట. అందుకనే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గుండెపోటు రాగానే వీలైనంత తొందరగా హాస్పిటల్కి ట్రీట్మెంట్స్ ఇచ్చే వసతులు ఉన్న హాస్పిటల్కి చేరగలగడం మోస్ట్ ఇంపార్టెంట్. గుండెపోటు వచ్చిన సందర్భంలో మనం ఎంత వేగంగా స్పందించామన్నది చాలా ముఖ్యం. శ్వాస ఆగిపోయినప్పుడు, గుండె కొట్టుకోవటం పూర్తిగా ఆగిపోయినప్పుడు నిమిషాల వ్యవధిలో మనం ఛాతీపై గట్టిగా నొక్కడం మొదలు పెడితే ఆగిన గుండె తిరిగి స్పందించే అవకాశం ఉంది. గుండెపోటు వచ్చిన ఆపద సమయంలో మనం ఎంత త్వరగా ఆసుపత్రికి చేరగలిగామన్నదే ముఖ్యం. గుండెపోటు వచ్చిన తొలి గంటల్లో సత్వర వైద్య సాయం పొందగలిగితే గుండెపోటు గండాన్ని మనం తేలికగానే గట్టెక్కవచ్చు. గుండెపోటుకు గురైన వ్యక్తికి అత్యవసరంగా చేసే చికిత్సలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు ప్రాణాంతకమే కావచ్చు. గుండె జబ్బులు మనల్ని మెల్లగా మృత్యుముఖానికి మోసుకెళ్లేవే కావచ్చు. కానీ సకాలంలో ఈ ముప్పును గుర్తించి జీవన సరళిలో సకల జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టే గుండెపోటును నివారించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే రక్తనాళాల్లో బ్లాకులు గూడుకట్టుకుని హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నప్పటికీ మనం భయాందోళనకి గురవ్వాల్సిన పనిలేదు. ఆధునిక వైద్యంలో ఇవాళ గుండె జబ్బులకు చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పేషెంట్ వయస్సును బట్టి, గుండె జబ్బుల తీవ్రతను బట్టి అవసరం మేరకు డాక్టర్లు స్టాటిన్స్, బీటా బ్లాకర్స్, ఏసీబీ ఇన్హిబిటార్స్ వంటి మందుల్ని సిఫారసు చేస్తారు. ఈ మందుల సాయంతో పాటు జీవన సరళిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇప్పటికే గుండె జబ్బులున్నప్పటికీ ఆధునిక వైద్యం అండతో నిశ్చింతగా, నిబ్బరంగా కాలం గడపొచ్చు. దాదాపు 90% దాకా ఈ గుండెపోటుకి కారణాలు ఏంటో మనకు తెలుసు. స్మోకింగ్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, షుగరు, బీపీ ఉండడము, ఎక్సర్సైజ్ లేకపోవడం, బరువు ఎక్కువగా ఉండడము, ఆహార నియమాలు సరిగా లేకపోవడము, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ ఉండడం. సో వీటిని నియంత్రించుకోవడమే మనకు చాలా ఇంపార్టెంట్. ఈ షుగరు, బీపీలు ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. అంటే మన జీవన శైలి అనేది ఆరోగ్యకరంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఒకటి అంటే హెల్దీ డైట్, తర్వాత రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, కనీసం ఒక అరగంట సేపు ఏదో ఒక మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగే కానక్కర్లేదు, ఏదైనా గేమ్స్, షటిల్ టెన్నిస్ ఆడడం కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, మేబీ జిమ్కి వెళ్ళొచ్చు, మేబీ డ్యాన్స్ నేర్చుకోవచ్చు, ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ అనేది. తర్వాత వెయిట్ ఎక్కువగా ఉంటే నియంత్రించుకోవడము, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా. మానసిక ఒత్తిడి అనేది ఉన్నప్పుడు మనకు మన బాడీలో కొన్ని హార్మ్ఫుల్ హార్మోన్స్ అనేవి ఉంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. వాటి వల్ల తాత్కాలికంగా బీపీ పల్స్ రేట్ పెరగడము, బ్లడ్ రక్తం గడ్డగట్టే స్వభావం ఎక్కువ ఉండడము, ఇటువంటి మార్పుల వలన ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండడం అనేది కూడా గుండెపోటుకు దారితీస్తూ ఉంటుంది. షుగర్ వల్ల ఎంతమందికి గుండె జబ్బు రావచ్చో ఈ మానసిక ఒత్తిడి కూడా వల్ల కూడా అంతమందికి గుండె జబ్బు అనేది రావచ్చు, అంత ప్రమాదకరణం. సో దీనికి మనకు మెడిటేషన్ అనేది ఒక మంచి పద్ధతి. అట్లీస్ట్ మెడిటేషన్ ఇంట్రెస్ట్ లేకపోతే ప్లెజెంట్ మ్యూజిక్ వినడం కావచ్చు, బుక్స్ రీడింగ్ కావచ్చు, లేదంటే గార్డెనింగ్ ఏదైనా ఒక హాబీస్ కానీ. సో ఈ స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అవాయిడింగ్ ది టొబాకో, ఈ స్మోకింగ్ కావచ్చు, పొగాకు నమలడం కావచ్చు. ఈ రోజుకి 8-10 సార్లు పొగాకు నమిలితే దాదాపు 20-30 సిగరెట్లు తాగిందంతా సమానం. దానిలో ఎన్నో రకాల రసాయనాలన్నీ బాడీలోకి వెళ్ళినప్పుడు దానివల్ల గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్లన్నీ రావచ్చు. పొగాకు అనేది ఏ రూపంలో వాడినా అది హానికరమే. సో ఈ పొగాకు వాడకం అనేది మానేయడము, ఆల్కహాల్ అనేది మానేయగలిగితే బెస్ట్, కనీసం మ్యాక్సిమం నియంత్రించుకోగలగడము. సో ఇవన్నీ మనకి ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ పాటించిన తర్వాత 35 years 40 years తర్వాత నుంచే ఇయర్లీ వన్స్ కనీసము అన్ని మాస్టర్ హెల్త్ చెకప్ లాగా అన్ని చెక్ చేసుకుని, అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి ఏమైనా ఉన్నాయనేది చూసుకుంటూ ఉండాలి కనీసం ఇయర్లీ వన్స్. ఎందుకనంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ రక్తంలో అధికంగా ఉంటే దానివల్ల శరీరంలో పైకి లక్షణాలు ఏం కనపడవు. బీపీ ఉన్న వాళ్ళలో కూడా 100 మందిలో 70% మందికి బయటికి లక్షణాలు ఏం కనపడవు. షుగర్ ఉన్న వాళ్ళలో కూడా 50% మందికి బయటికి లక్షణాలు ఏం కనపడవు. ఇవన్నీ సైలెంట్ కిల్లర్స్ అంటాం. అవి లోపలే మనకు తెలియకుండానే ఉండి మనకు రక్తనాళాలని దెబ్బతీసి ఎథెరోస్క్లెరోస్ అంటే దమన కాఠిన్యం అనేది చేసి దాని ద్వారా రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండెపోటే కాదు, పక్షవాతము, కంటి చూపు తగ్గడము, మూత్రపిండాలు పాడడం లాంటి వాటికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఒకటి హెల్దీ లైఫ్ స్టైల్ అయితే, రెండోది రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకొని ఒకవేళ షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని నియంత్రణలో పెట్టుకోవాలి. నియంత్రణలో పెట్టుకోవడానికి లైఫ్ స్టైల్ అనేది ఎలాగో ఉపయోగపడుతుంది. అవసరమైతే అదనంగా మందులు వాడుకునైనా సరే. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే
ఒకవేళ లక్షణాలు లాంటివి కనబడితే మనం వెంటనే మెడికల్ అటెన్షన్కి వెళ్ళడం, నెగ్లెక్ట్ చేయకుండా. గుండెను మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇది అక్షరాల నిజం. మన గుండె చిక్కుల సాలెగూటిలో చిక్కుకోకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో కొవ్వుల్ని, నూనెల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. పళ్ళు, కూరగాయలు, ఆకుకూరల్ని ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. రోజు గంటపాటైనా వ్యాయామం చెయ్యాలి. తేలికపాటి నడకైనా చాలు. అది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే హై బీపీ, షుగర్ జబ్బులు ఉన్నప్పుడు మందులు, ఆహార నియమాల సాయంతో వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయం తీసుకోవడం మంచిది. పొగ, మద్యం వంటి అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏడాదికోసారి తప్పనిసరిగా జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెతో పాటుగా మొత్తంగా మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. గుండె జబ్బులు, గుండెపోటు రాకుండా నివారించుకోవటం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయాలి. తరచూ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. మన గుండెను భద్రంగా ఉంచే తారక మంత్రాలివే. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.